అందరికి నమస్తే, అస్సలం వాలేకుం. వెల్కమ్ టు సాయి కార్స్ వరల్డ్ అన్న. గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరు గుడ్ ఆఫ్టర్నూన్. ఏం సాయిప్ అన్న, ఏ సంగతి ఏంది? కారు మనదే, నాకు తీసుకున్నది 13, 14. బట్ పోతే ఆడున్నావు ఏంది అనుకుంటారా? మనమైతే ఈరోజు ఊరికి వెళ్తున్నాం. ఆల్రెడీ మార్నింగ్ నుంచి 2 కార్లు పెట్టినాం. ఇప్పుడైతే ఊరికి వెళ్తున్నా కాబట్టి వీడియో మాట్లాడి మీకు మన కార్ని కూడా చూపిద్దాం. దీని నెంబర్ బాగుంది చూసిరా, 13, 14, 13, 14 కార్ నెంబరు. కాకపోతే కారు ఉంటే మనకు ఎటన్నా పోవచ్చు. మనకు ఇన్ని రోజులు కార్ లేకనే ఎట్టుకోలేదు. ఇప్పుడు కార్ వచ్చిన చోటి మొత్తం టూర్ వేస్తున్నాం, వెళ్తున్నాం. పోతే మన కార్ని ఒకసారి మీకు చూపిస్తా, ఓకేనా? నేను ఊరికి వెళ్ళాక మళ్ళీ వీడియోలు అప్లోడ్ చేస్తా. ఫస్ట్ అయితే మన కార్ని చూపిద్దాం అయితే వీడియో చూపిస్తున్నా. 2006 మోడల్ మొత్తం. అంటే యాక్చువల్లీ మన కార్ని చూపించినప్పుడు కారణం ఏంటంటే, మీరు కూడా కార్ కొనాలంటే ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసుకోవాలి. దానికి నా బండిని కూడా ఉదాహరణ చూపిస్తా. మన 13, 14, 13, 14 దీని నంబర్ దీన్ని చూపిస్తా మీకు ఒకసారి. మొత్తం దీని కండిషన్ ఎట్లుందని మీకు చూపిస్తా. దీని ప్రకారం మీరు కూడా తీసుకోండి, ఓకేనా? ఒకసారి అయితే మీకు చూపిస్తా క్లియర్గా. ఓకే రైట్ అన్న, చూడవచ్చు. ఆల్టో ఎల్ఎక్స్ఐ కాదు, ఎల్ఎక్స్ 2026 వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది మన కార్కి. యాక్చువల్లీ నేను ఎట్లా పోవాలంటే ఇబ్బంది అవుతుంది, కారు లేక ఇన్ని రోజులు. ఇప్పుడు కారు వచ్చిన చోట మనం అయితే చిన్న చిన్న టూర్లు ఎత్తున్నాం. ఇది బ్యాక్ వ్యూ చూసిరుగా, ఈ సైడ్ వ్యూ. పోతే ఇప్పుడు మీకు ఫస్ట్ యానంగా చూపించమంటారు. ఫ్రంట్ పేస్ బాగా ఫ్రంట్ సైడ్ ఫస్ట్ లెఫ్ట్ సైడు టైర్లు చూడండి. టైర్లు చూసుకోండి. టైర్లు అయితే ఓకే 80-90% ఉన్నాయి, ఓకేనా? నెక్స్ట్ పోతే ఫుట్ బోర్డ్. మీరు బయట ఫస్ట్ చూసుకోలేదు, ఇది ఫుట్ బోర్డ్ అంటారు చూసిరా. మొత్తం డస్ట్ పడేది కానీ ఫుట్ బోర్డ్ ఓకే. ఫుట్ బోర్డ్ చూసుకోవాలి. ఇది బ్యాక్ టైరు బాగుంటుంది. పోతే ఇవి పిల్లర్ చూడవచ్చు. పిల్లర్ అయితే ఒరిజినల్ ఉన్నాయి. ఈ పిల్లర్ చూసుకోవాలి, ఎందుకంటే యాక్సిడెంట్ అయిందా లేదా అనేది కూడా మనకు ఈ పిల్లర్ ద్వారా తెలిసిపోతుంది. చూసిరా మొత్తం నీట్గా ఉంది. నెక్స్ట్ ఇంజన్ సైడ్ అలాగా, ఇంజన్ సైడు ఇవి వచ్చేసి లెగ్ పీస్లు అఫ్రాన్లు అంటారు. ఇది చూసుకోవచ్చు. మనకు కంపెనీ పేస్ట్ అవపడుతుంది. ఎటువంటి యాక్సిడెంట్ అయితే మొత్తం చేంజ్ అయిపోద్ది. 2 వైపులు చూసిగా కంపెనీ పేస్టింగ్ ఉంది, ఎటువంటి చేంజింగ్ కాలే. అఫ్రాన్లు కింద అంటే చూడవచ్చు, ఇవన్నీ అఫ్రాన్లు లెగ్ పీస్లు అంటారు, దీన్ని లెగ్ పీస్ అంటారు. ఏం చేంజింగ్ కాలే, ఓకేనా? ఇలా చూసిన తర్వాత నెక్స్ట్ కార్ స్టార్ట్ చేయాలి. ఇదా పక్కన లేకినట్టు లెన్స్ కాడండి ఎక్కువ కాడండి. నెక్స్ట్ బండి స్టార్ట్ చేసి మనం చూపిస్తా. ఇంతకు చూపించిన మీకు ఇంజన్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఆయిల్ గేజ్ ఉంటుందన్న, ఈ ఆయిల్ గేజ్ బయటికి తీయాలి, ఇలా పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది క్లీన్ చేసుకోవాలి. ఆయిల్ గేజ్ మనం క్లీన్ చేసి చూడవచ్చు. ఈ ఫింగర్ పెడుతుందా, నీట్గా ఉంది. ఇప్పుడు రేజ్ చేయాలి. చూడవచ్చు ఎటువంటి ఆయిల్ టచింగ్ లేదు ఫస్ట్, ఓకేనా? ఇది లేదు అంటే ఇంజన్ ఓకే అన్నట్టుగా. మీకు ఇక టెన్షన్ పాస్ అవసరం లేదు, మీరు ఒకటే టెన్షన్ పాస్ అవసరం లేదు, ఓకేనా? అఫ్రాన్లు చూపించినాం. ఇంజన్ ఆయిల్ గేజ్ ఏం కొట్టట్లేదు. వెనక స్మోక్ కూడా చూసుకోవాలి. ఇక మీకు ఇక్కడ ఎటువంటి ఆయిల్ కొట్టట్లేదు, ఫింగర్కు ఆయిల్ టచ్ కావట్లే అంటే ఇంజన్ కండిషన్ ఉన్నట్లే. ఇది టెన్షన్ పాస్ అవసరం లేదు. పోతే షాక్ అబ్జర్వ్ యాక్షన్ ఉండలేదు కూడా ఇలా చూసుకోవచ్చు. ఇతను కూడా సార్ చూపించిన అంటే మొత్తం మంచిగా యాక్షన్ అనేది ఫ్రీగా గట్టిగా ఉండాలి. యాక్షన్ లేకుంటే ఎటువంటి యాక్షన్ లేదు అంటే షాక్ అబ్జర్వ్ పోయినట్టు, ఓకేనా? ఈ 2 అయిపోయినాయి, పిల్లర్లు అయిపోయినాయి. పోతే నెక్స్ట్ మీకు ఇంకోటి కూడా చెప్పిన, ఈ గ్యాప్లు చూసుకోవాలి. ఈ గ్యాప్ ఎక్కువ ఉంది. యాక్చువల్లీ పెండర్ చేంజ్ అయింది, చూడవచ్చు. ఇంత గ్యాప్ వచ్చింది. ఇంత గ్యాప్ ఉంది అంటే పార్ట్ చేంజ్ అయింది, అంటే ఇక తలిగింది. 2006 కాబట్టి కంపల్సరీ చిన్న చిన్న డెంట్స్ ఉంటాయి, ఉన్నా నో ప్రాబ్లం. కానీ మేజర్గా మనకు బాడీ అనేది యాక్సిడెంట్ ఉండొద్దు. పిల్లర్లు, లెగ్ పీసులు, అఫ్రాన్లు ఈ ఒరిజినల్గా ఉండాలి. మనకు అటువంటిది ఏం లేదు. నెక్స్ట్ నేను చూపిస్తాను. ఇంకా పోతే ఫ్రంట్ మనకు ఈ మిర్రర్ కొంచెం చూసి పోయింది, కవర్ వేసిండు. టైర్లు అయితే 4 టైర్లు కూడా 80-90% ఉన్నాయన్న.
80-90% టైర్లు ఉన్నాయి. ఫుట్ బోర్డు చూడొచ్చు, ఇటు కూడా ఓకే. కింద డాష్ ప్యానల్ అంటారు. నెక్స్ట్ చూడవచ్చు, ఇది డాష్ ప్యానల్. ఇది వచ్చేసి ఈ పార్ట్ చూసుకోవాలి ఫస్ట్ మీరు. యా నుంచి అంటే ఈ పెండర్ కా నుంచి ఈ డాష్ ప్యానల్ చెక్ చేసుకోవాలి. కింద చూడండి, ఎటువంటి ఆయిల్ లీకేజ్ కూడా లేదు. ఎరా కుక్కరాజు వస్తావా? మా అమ్మ ఊరికి వెనక డిక్కీ ఓపెన్ ఉంది, వస్తావా? కుక్కలు ముక్కలు ఏం దొరకలేదు, 20 ముక్కలు బొక్కలు. వెనక టైర్ కూడా చూడవచ్చు, సీల్ టైర్ అంటే మ్యాక్సిమం 90% ఉన్నాయి. బ్యాక్ కొంచెం మన కార్ కొంచెం డెంట్ ఉంది, ఓకేనా? ఇక్కడ డెంట్ ఉంది. ఈవిడ కుక్కరాజు. ఏది దానికోసం వచ్చినావా? కుక్క కోసం ఈ బొమ్మను చూసి వచ్చినావా? వాడి కుక్క బొమ్మను చూసి వచ్చిండు. బట్ ఓకేనా, ఎటువంటి స్మోక్ ఏం రావట్లే. వెనక స్మోక్ వస్తుందో లేదో చూసుకోవాలి. సైలెన్సర్ కాడ స్మోక్ ఏం లేదో, వాటర్ వస్తాయి చూడొచ్చు. వాటర్ టచ్ అవుతుంది. ఇంజన్ కండిషన్ ఉంటే వాటర్ వస్తుంది సైలెన్సర్ నుంచి. ఎటువంటి టెన్షన్ పడవద్దు. చాలామంది వాటర్ వస్తుంది ఇంజన్ పోయింది అనుకుంటారు, అట్లేం లేదు. ఈ టైర్ కూడా చూడొచ్చు, 80-90% ఉంది, ఓకేనా? మొత్తం కొంచెం ఏంటంటే టోటల్ కంపెనీ పెయింట్ ఉంది, కానీ ఒక 2-3 పీసెస్ టచ్అప్స్ అయితే అయినాయి. బట్ ఇంజను, టైర్లు, సస్పెన్షన్ అంతా ఓకే ఉంది. మన దీనికి ఏం పేరు పెడదామంటారు? లోపల ఇంటీరియర్ చూడొచ్చు. బట్ పోతే కొంచెం ఏసీ ఆన్ అవుతుంది, బట్ ఏంటంటే కూలింగ్ రావట్లేదు. అది ఒకసారి గ్యాస్ ఫిల్ చేసుకోవాలి. బ్యాక్ వ్యూ చూడొచ్చు. మా లగేజ్ బ్యాగ్ ఊరికి వెళ్తున్నాంగా, మొత్తం ప్రిపేర్ అయినాం. ఏ డాడీ క్యా అన్నక్కర్ నీ ఆత మొత్తం క్యా అన్నక్కర్ సామే జాతా గాడి. చూసిరుగా మన కార్ని అయితే మీకు ఇంజన్ మొత్తం చూపించిన, మ్యాక్సిమం కొంచెం చూపించిన ట్రయల్. మళ్ళీ ఇంకో వీడియో కూడా చేస్తా క్లియర్గా. పికప్ మాత్రం మస్తు ఉంది. ఓకే, నేనైతే ఊరికి వెళ్తున్నా కాబట్టి మీకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో పెడతా. ఓకే, ఉంటా. రైట్, బెస్ట్ ఆఫ్ లక్.